గోదావరి డెల్టాలో పంట పొలాలకు సాగునీరు అందించడంలో కీలకమైన లాక్లు శిథిలావస్థకు చేరి మొరాయిస్తున్నాయి. వైసీపీ పాలనలో కనీస మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల గేట్లకు రంధ్రాలు పడి నీరు వృథాగా పోతోంది. ధ్వంసమైన లాకుల్ని బాగు చేయాలని ఏళ్ల తరబడి రైతులు మొత్తుకుంటున్నా పనులకు మాత్రం మోక్షం కలగడం లేదు. గోదావరి డెల్టా పరిధిలో 10 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగుతోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల పరిధిలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా వరి సాగు చేస్తారు. బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఆ కాలువల నుంచి పొలాలకు నీరు పంపిణీ చేయడంలో లాకుల వ్యవస్థే కీలకం. కోనసీమ ప్రాంతానికి సాగునీరు అందించే మధ్య డెల్టా లాకులు ఆత్రేయపురం మండలం లొల్ల వద్ద ఉన్నాయి. 2,10,000 ఎకరాలకు గోదావరి జలాల విడుదల నియంత్రణలో కీలకమైన ఈ లాకులు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. పి గన్నవరం, అమలాపురం వైపు వెళ్లే కాలువలకు ఇక్కడి నుంచే నీటిని విడుదల చేస్తారు. గేట్ల రివిట్మెంట్ దెబ్బతినడంతో ప్రవాహానికి గట్టు కోతకు గురవుతోంది. లాకులకు చిల్లులు పడి లీక్ అవుతోంది. ఈ పనుల మరమ్మతులకు వైసీపీ ప్రభుత్వ హయాంలో 57,78,00,000 రూపాయలతో ప్రతిపాదనలు పంపినా పట్టాలెక్కలేదు. తాజాగా 77,40,00,000 అంచనాలతో జలవనరుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ లొల్లలాకులు ఎంటైర్ కోనసీమకే సాగు తాగునీరుకి నిర్మించబడ్డ లాకులు కాబట్టి ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి ఎప్పుడు ఎఫెక్ట్ అయినా కూడా మొత్తం ఎంటైర్ కోనసీమ మొత్తం సాగునీరుకి లేకుండా చాలా రైతులు కానీ పబ్లిక్ విలేజెస్ కానీ చాలా బాధపడతాయి. ఆత్రేయపురం మండలంలో లొల్లలాకులు ఇది బాగా పాడైపోయిందండి. ఇది ఎప్పుడు బ్రిటిష్ పరిపాలనలో వేసిందండి. ఇది అయితే ఇది 16 మండలాలకే వెళ్ళి ఆయిగట్టు అనమాట అండి. ఎక్కడికక్కడ సిక్కత్ అయిపోతుందండి. దీన్ని ఎవరు పూసుకుంటలేదండి. దీన్ని గవర్నమెంట్ కొంచెం పూసుకుంటే దీన్ని అమలు చేసుకునేలాగా ఉంటే వృద్ధి చెందిద్దండి. లొల్లలోనే ఉన్న ముక్తేశ్వరం కాలువ లాకుల పరిస్థితి మరింత దయనీయం. 68,000 ఎకరాలకు నీరందించే బ్యాంకు కెనాల్ లాకులు కూలే స్థితికి చేరాయి. పెదపూడి, బిక్కవోలు మండలాల పరిధిలోని చింతపల్లి, తొస్సిపూడి లాకుల తలుపులకు రంధ్రాలు ఏర్పడి నీరు లీక్ అవుతోంది. ఆలమూరు మండలం చొప్పిల లాకు కింద 1,04,000, ఆలమూరు లాకుల పరిధిలో సుమారు 55,000, వాడపాలెం లాకుల కింద సుమారు 67,000 ఎకరాల ఆయకట్టు ఉండగా లీకుల సమస్య వేధిస్తోంది. ముమ్మిడివరం పరిధిలోని పల్లంకుర్రు, బొబ్బర్లంక ప్రధాన పంట కాలువపై అన్నంపల్లి వద్ద లాకుల తలుపులు పాడైపోయాయి. రాజోలు నియోజకవర్గంలోని శివకోటి, సకినేటిపల్లి వద్ద కూడా ఇదే పరిస్థితి. మరి కోనసీమ మొగద్వారానికి సంబంధించినటువంటి ఈ లాకుల్ని ఎంతో ప్రతిష్టంగా మరి రైతులందరూ దీని మీద ఆధారపడి ఉన్నారు కనుక ఇక్కడే కాదు మరి కింద కూడా అమలాపురం ఇదంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది కనుక ఈ లాకుల్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వం మరి దీన్ని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్న వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ లొల్లలాకులు అనేవి బ్రిటిష్ కాలంలో నిర్మాణం చేసినవి అయినప్పటికీ ఇప్పుడు శిథిలావస్థలో ఉండటం వల్ల అనేక రకాల సమస్యలు రైతాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నవి. వెంటనే గవర్నమెంట్ సహకారం ఉంటే ఇవి పనులు పూర్తి చేసి వెంటనే ఇప్పించవలసిందిగా కూర్చున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మొత్తం అన్నిటికీ ఆయిపట్టు మన లొల్లాకులండి. దీనికి గాను మనం రీకన్స్ట్రక్షన్ కోసం మనం బండారు సత్యానంద గారు మన గౌరవ శాసనసభ్యులు దీని మీద విపరీతంగా కష్టపడుతున్నారండి. దీనికోసం మన అసెంబ్లీలో కూడా 2-3 సార్లు 10 సార్లు మాట్లాడటం జరిగింది. మన మినిస్టర్ గారు నిమ్మల రామారెడ్డి గారి దగ్గరికి కూడా దృష్టిలో కూడా తీసుకెళ్లారు. మన సీఎం గారి పేషికి కూడా దీని మీద దృష్టిలో తీసుకెళ్లారండి. దీన్ని మొత్తం దీని మీద ప్రతిపాదన 77 కోట్లు ఇవ్వడం జరిగిందండి. దీని మీద ఇది ఫైనాన్స్లో ఉందండి ప్రస్తుతానికి. దీని మీద వస్తుందని ఆశిస్తున్నామండి. దీని మీద కొత్త ప్రతిపాదనలు వస్తాయని ఆశిస్తున్నామండి. రామచంద్రపురం నియోజకవర్గంలోని వెల్ల, కోళ్ల, మసకపల్లి, ఎర్రపోతవరం లాకులకు 10 ఏళ్లుగా కనీస మరమ్మతులు లేవు. 3 ఏళ్ల క్రితం రైతులే చందా వేసుకుని తాత్కాలిక మరమ్మతులు చేసుకున్నారు. గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు దశాబ్దాలుగా పట్టాలేకపోవడంతో సాగునీటి వ్యవస్థ గాడిదప్పుతోంది. బ్రిటిష్ హయాం నాటి లాకులు శిథిలావస్థకు చేరుకుంటున్నా జలవనరుల శాఖ కనీస నిర్వహణా పనులు చేపట్టకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రతిపాదనలకే పరిమితం కాకుండా ఆధునికీకరణ పనులు పూర్తి చేసి సకాలంలో సాగునీరు అందించాలని రైతులు వేడుకుంటున్నారు. ఆత్రేయపురం నుంచి కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.